Hey everyone, I'm Nikhil Wangmodi. Honestly, I'm a bit nervous right now as this is my first video. I'm here to explain tech courses like cybersecurity, cloud computing, networking, GitHub, and so on and so forth. And I have always wished to had someone like who can explain me things very clearly without making them complicated. So that's what exactly I wanna do right now in these videos. I'll be explaining you the things and then I'll show them hands-on demonstrations as well. Let's get into the video and see what is Git and what is GitHub and what are the differences between Git and GitHub, what is the importance of Git and GitHub in our daily lives. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి గిట్ అంటే ఏంటి, వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ టూల్ విచ్ tracks the versions of a file అని చెప్పొచ్చు. సో అందుకే దీన్ని మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం, విసిఎస్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ కింద పాస్వర్డ్ అని చెప్పి మనం టూ సెక్షన్స్ అనేవి క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ అది ఒక వర్షన్ 1 కింద మనం సేవ్ చేసి నెక్స్ట్ డే ఏం చేసామంటే ఇది V1. సో నెక్స్ట్ డే వచ్చేసరికి V2లో యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ సైన్ అప్ అనేది పెట్టాం, సైన్ అప్ అనే కాలం కూడా యాడ్ చేసాం. సో ఇది V2. సో లెట్స్ సే వర్షన్ 1 ఉంది, వర్షన్ 2 ఉంది. సో ఇప్పుడు మనం వర్షన్ 1కి రివర్ట్ అవ్వాలన్నా సరే గిట్హబ్లో పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ వర్షన్ 2కి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలన్నా సరే గిట్హబ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం గిట్హబ్ ఒకటేనా అంటే కంప్లీట్లీ రాంగ్. గిట్ అనేది ఒక టూల్ అని చెప్పాను కదా. ఇప్పుడు గిట్హబ్ అనేది ఏంటి అంటే అది ఒక ఆన్లైన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దాంట్లో మనం ఏవైతే ఫైల్స్ మన లోకల్ రిపోలో ఉన్నాయో, లోకల్ డేటాబేస్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం క్లౌడ్లో అప్లోడ్ చేస్తాం కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేస్తే అవి క్లౌడ్లో హోస్ట్ అవుతాయి అన్నమాట. గిట్హబ్ ఈజ్ ఏ ఆన్లైన్ సర్వీస్ ప్లాట్ఫామ్ which will host the repos. ఓకేనా? అసలు ఇప్పుడు మెయిన్ థింగ్ హోస్ట్ అంటే ఏంటి అని అర్థం. హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర index.html అనే ఫైల్ ఉంది. అందులో మీరు హలో వరల్డ్ అని రాసి దాన్ని మీరు సేవ్ చేసుకున్నారు. ఈ ఫైల్లో సేవ్ చేసుకునేటప్పుడు హోస్ట్ ఏం చేయలేనప్పుడు మీ యొక్క పీసీలో ఇక్కడ index.html అనే ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హలో వరల్డ్ అని కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సిస్టంలో సేమ్ ఫైల్ రన్ చేయాలి, సేమ్ అవుట్పుట్ రావాలి అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? హోస్ట్ చేయాలి. హోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు షేర్ చేసిన లింక్ని తను కూడా ఓపెన్ చేస్తే తన సిస్టంలో కూడా ఓపెన్ అయ్యేలా చేసేదాన్నే హోస్టింగ్ అని అంటాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇందులో హలో వరల్డ్ అని ఉంది. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, మీ ఫ్రెండ్ యుఎస్లో ఉన్నాడు. మీరు ఇఫ్ ద సైట్ is not hosted, ఇక్కడ ఉన్న యుఎస్ ఫ్రెండ్ ఈ సైట్ని విజిట్ చేస్తే ఓపెన్ అవుతుందా? అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకంటే మీరు దీన్ని హోస్ట్ చేయలేదు, మీరు ఓన్లీ మీ యొక్క లోకల్ సిస్టంలోనే ఉంచుకున్నారు. అదే ఒకవేళ మీరు ఈ సైట్ని హోస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్
ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్‌లో మీరు సైట్‌ని హోస్ట్ చేశారు. హోస్టింగ్ ప్లాట్‌ఫామ్స్ మనకు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక డొమైన్ కొనుక్కొని దాంట్లో హోస్టింగ్ చేసుకోవడానికని చెప్పి మనం వాటికి మనీ పే చేసి ఇలా చాలా చాలా గోడాడీ.కామ్‌లో ఒక డొమైన్ కొనుక్కొని మనం చేయొచ్చు. కాకపోతే అవన్నీ కూడా కాస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ మనం ఫ్రీగా చేయాలనుకుంటే గిట్‌హబ్‌లో ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏంటి అంటే ఫ్రీగా మన స్టాటిక్ వెబ్‌సైట్స్‌ని మనం ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనం రిపో అంతా కూడా మన ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత స్టాటిక్ ప్రాజెక్ట్ అయితే దాన్ని మనం పుష్ చేస్తే గిట్‌హబ్ అనేది ఆటోమేటిక్‌గా హోస్ట్ చేస్తది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా! ఆన్‌లైన్ హోస్టింగ్ సర్వీస్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి. index.html అనేది మీ గిట్‌హబ్‌లో పుష్ చేశారనుకోండి. పుష్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్‌కి ఈ గిట్‌హబ్ నుంచి ఒక లింక్ వస్తది. లింక్ ఆర్ యూఆర్ఎల్ అనొచ్చు మనం. ఈ లింక్‌ని మీ ఫ్రెండ్‌కి యూఎస్‌లోకి పంపిస్తే తను అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆ లింక్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని క్రోమ్‌లో ఓపెన్ చేస్తే హి విల్ బి సీయింగ్ హలో వరల్డ్ ఆర్ ద అవుట్‌పుట్ ఆఫ్ యువర్ ఫైల్. ఓకే. సో, మీ యొక్క వర్క్ అనేది అక్కడ కూడా చూడాలి. అక్కడ గూడా యుటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఖచ్చితంగా హోస్ట్ చేయాలి. హోస్టింగ్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. 2 కాదు 3, 4 టైప్స్ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. నేను మీకు 2 టైప్స్ చెప్తున్నా. ఒకటి వెబ్‌సైట్ హోస్టింగ్. ఇంకొకటి కోడ్ హోస్టింగ్. వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది ఒకటుంటది. కోడ్ హోస్టింగ్ అనేది ఒకటుంటది. అప్లికేషన్ హోస్టింగ్ అనేది ఉంటది. ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో, గిట్‌హబ్‌లో మనం ఆబ్వియస్‌లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేదేంటి అంటే వెబ్‌సైట్ హోస్టింగ్, కోడ్ హోస్టింగ్, అప్లికేషన్ హోస్టింగ్ ఇవన్నీ కూడా మనం చేస్తాం. సో, ఈ వెబ్‌సైట్ హోస్టింగ్‌లో మనం లెట్స్ సే పోర్ట్‌ఫోలియో అనేది హోస్ట్ చేసాం. ఇప్పుడు పోర్ట్‌ఫోలియో హోస్ట్ చేసినప్పుడు అది అందరూ కూడా చూడొచ్చు విత్ ద లింక్. పోర్ట్‌ఫోలియో అనేది గిట్‌హబ్‌లో పెట్టాం. గిట్‌హబ్‌లో పెట్టిన తర్వాత హోస్ట్ చేసాం. హోస్ట్ చేసిన తర్వాత మనకొక యూఆర్ఎల్ ఆర్ లింక్ వస్తది. ఈ లింక్‌ని మనం వేరే ఫ్రెండ్‌కి షేర్ చేస్తే తను ఆ లింక్‌ని వాడి యొక్క సిస్టమ్‌లో పెట్టుకొని ఈ పోర్ట్‌ఫోలియో అనేది ఈ సిస్టమ్‌లో చూడొచ్చు. ఇది వెబ్‌సైట్ హోస్టింగ్ అవుతది. సో, సేమ్ వే మన ఒక కోడ్ ఉంది. ఈ కోడ్‌లో index.html సీఎస్ఎస్ ఫైల్ ఒకటి, జావాస్క్రిప్ట్ ఫైల్ ఒకటి ఉంది. సో, ఈ 3 కోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హోస్ట్ చేస్తేనే ఇంకొక ఫ్రెండ్ ఈ 3 ఫైల్స్‌ని వాడి యొక్క సిస్టమ్‌లో చూడగలుగుతాడు. అదే ఒకవేళ మనం హోస్ట్ చేయకపోతే చూడలేడు. సో, ఇప్పుడు మనం ఈ 3 ఫైల్స్‌ని హోస్ట్ చేసి మీ ఫ్రెండ్‌కి చెప్తారనమాట. ఏమని చెప్తారు? ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చెయ్యు. లేదు అనుకుంటే నీకేమైనా అడ్వాన్స్‌డ్ టాపిక్స్ తెలిసి వాటిని ఇంకా అడ్వాన్స్‌గా తీసుకెళ్దాం అనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ చెయ్యి అని చెప్తారు. యాడ్ ఆర్ మోడిఫై అని చెప్తారు కదా! మీరది ఓపెన్ చేసుకొని యూ కెన్ ట్రాక్ ద చేంజెస్ బై దిస్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ ఏ చేంజెస్ అయితే చేశాడో వాటినన్నింటిని కూడా మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు సింపుల్ వేలో. సో, దిస్ ఈజ్ వాట్ వెబ్‌సైట్ హోస్టింగ్, కోడ్ హోస్టింగ్. ఒకసారి రివ్యూ చేసి దాన్ని మళ్ళీ మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. అసలు డిప్లాయ్ అంటే ఏంటి? అసలు డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? అసలు ఎందుకు డిప్లాయ్‌మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్‌మెంట్‌ని ఈజీగా చెప్పాలి అంటే టేకింగ్ లైవ్. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 1, 2, 3 వీళ్ళు ముగ్గురు సమ్ ఒక ఫైల్ చేంజ్ 1 V1, V2, V3 ఈ చేంజెస్ చేశారు. చేసిన తర్వాత ఒక మీకన్నా ఒక నెక్స్ట్ లెవెల్ పర్సన్ అని చెప్పాను కదా! అతని దగ్గరికి ఈ 3 ఫైల్స్ తీసుకొనెళ్లారు. తీసుకొనెళ్ళిన తర్వాత ఈయన ఒక ఫైల్‌ని అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసినప్పుడు
ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్‌ని మీరు హోస్ట్ చేసి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. దాన్ని హోస్ట్ చేసిన తర్వాత మనం యూజ్ చేస్తున్నాం. సో, వి ఆర్ ద ఎండ్ యూజర్స్. అంటే ఇప్పుడు మన మొబైల్‌లో మనం ఆ వెబ్‌సైట్‌ని చూస్తే మనం ఎండ్ యూజర్ అవుతాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు వాట్సాప్ యొక్క కొత్త ఫీచర్ తీసుకొనొచ్చింది. సో, అది డైరెక్ట్‌గా ఒక కోడ్ రాసేసి మనకి డిప్లాయ్ చేసేసి మనకివ్వరు గదా! సో, కొత్త ఫీచర్ అనేది యాడ్ చేసి, దాన్ని మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి ఎలాంటి బగ్స్, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే దెన్ దే విల్ బి డిప్లాయింగ్ అండ్ మనం అప్డేట్ చేసుకుంటే వాట్సాప్‌ని ఆ యొక్క న్యూ ఫీచర్‌ని మనం ఆహ్, మన వాట్సాప్‌లో ఐ మీన్ మన మొబైల్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, యూజ్ చేస్తున్నాం మనం కాబట్టి మనం వాళ్ళకి ఎండ్ యూజర్స్ అవుతాం. సో, వి ఆర్ ద ఎండ్ యూజర్స్. సో, డిప్లాయ్‌మెంట్ అనేది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఇట్ లైవ్. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్‌కి అందజేసేదాన్నే డిప్లాయ్‌మెంట్ అంటాం. మీకొక క్వెషన్ రావచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే గిట్ అనేది కమాండ్స్‌తో యూజ్ చేస్తాం. మనకి కొన్ని కమాండ్స్ తెలిస్తే మనం గిట్‌ని హ్యాండిల్ చేయొచ్చు అనేది బయట వినుంటారు కదా! సో, జనరల్లీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఓన్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉందా? దీనికంటూ ఏ సాఫ్ట్‌వేర్ లేదా? ఎలాంటి జీయూఐ లేదా? అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేదా? అని మీరు అడగొచ్చు. అది ఉంది. కానీ ఇక్కడ కేస్‌లో ఏమవుతుందంటే, గిట్ అనేది కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్‌లోనే ఈజీగా ఉంటది. జియూఐలో కొంచెం కష్టంగా ఉంటది. ఇప్పుడు మీకు కావాలంటే నేను చెప్పొచ్చు. లైక్ గిట్ క్రాకెన్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. మనం గిట్ క్రాకెన్ అనేది మనం యూజ్ చేసుకుంటే ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అందులో కూడా మనం ఆహ్, జి జస్ట్ మౌస్ యూజ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పుష్ అండ్ పుల్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో కొంచెం కాంప్లెక్సిటీ ఉంటది. అంత ఈజీగా మెర్జ్ చేయడం ఇవన్నీ కూడా మీకు లేటర్ ఆన్ మీకు అర్థమవుతూ ఉంటాయి. లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు అవర్ టాపిక్. ఆహ్, గిట్ అయిపోయింది. గిట్‌హబ్ అయిపోయింది. ఇప్పుడు రెపో అంటే అనేది మనం ఏంటో చూద్దాం. రెపో అంటే ఒక ఫోల్డర్. కానీ గిట్‌హబ్ టెర్మినాలజీలో మనం ఫోల్డర్‌ని రెపో అని పిలుస్తాం. సో, ఇక్కడ ఫోల్డర్‌కి, రెపోకి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి లోకల్ రెపో ఉంటది. రిమోట్ రెపో ఉంటది. లోకల్ రెపో అంటే మన సిస్టమ్‌లో ఉన్న ఒక ఫోల్డర్‌ని లోకల్ రెపో అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో అదే క్లౌడ్‌లో హోస్ట్ చేసిన ఫోల్డర్‌ని రిమోట్ రెపో అంటాం. రిమోట్ ఈస్ నథింగ్ బట్ సమ్‌వేర్ లైక్ ఎక్కడో ఉంది. సో, అందుకు మనం దాన్ని రిమోట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం రిమోట్ జాబ్స్ చేస్తాం. అలాగే ఇప్పుడు గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకుంటే అది ఎక్కడో మన దగ్గర ఉండదు డేటాబేస్. అది ఇంకెక్కడో ఉంటది. సో, ఇప్పుడు మనం దాంట్లో స్టోర్ చేస్తున్నామంటే రిమోట్‌లీ స్టోర్డ్ అని అంటాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా మనం రిమోట్ రెపో అంటే రిమోట్‌లీ స్టోర్డ్ ఫోల్డర్‌ని మనం రిమోట్ రెపో అంటాం. ఈ రిమోట్ రెపోస్ అన్నిటిని కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు? గిట్‌హబ్. సో, గిట్‌హబ్‌లో పెట్టిన యొక్క ఫోల్డర్‌ని మనం రిమోట్ రెపో అంటాం. సో, మీకు లోకల్ రెపోకి, రిమోట్ రెపోకి డిఫరెన్స్ అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా ఫోల్డర్‌కి, రెపోకి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఫోల్డర్ అండ్ రిమోట్ ఆర్ గిట్ రెపో ఈ రెండిటికి డిఫరెన్సెస్ చూద్దాం. ఫోల్డర్‌లో ఫైల్స్ ఉంటాయి. ఓన్లీ ఫైల్స్ ఉంటాయి. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎలా అంటే సైజ్ ఎంత, ఫైల్ యొక్క సైజు, ఫైల్ యొక్క క్రియేషన్ డేట్, ఫైల్ యొక్క లాస్ట్‌లీ మోడిఫైడ్ డేట్ అనేది కొంచెం ఉంటాయి. ఒక ఫైల్ యొక్క డేట్, టైమ్ ఉంటదనుకోండి. నెక్స్ట్ దాని యొక్క నేమ్, ఫైల్ యొక్క నేమ్ ఉంటది. కానీ ఇప్పుడు రెపోలో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అయితూ ఉంటాయన్నమాట. ఈ ఫీచర్స్ ఏంటి అంటే ఫైల్ ప్లస్ హిస్టరీ. హిస్టరీ అంటే ఎవరెవరు చేంజెస్ చేశారు? ఏ చేంజెస్ చేశారు? ఎప్పుడెప్పుడు చేశారు? ఇవన్నీ కూడా లో ఉంటాయన్నమాట. ఏంటి అంటే హూ, వెన్, వాట్, వేర్. అంటే ఎవరు, ఎప్పుడు, ఏమి, ఎక్కడ ఇవన్నిటిని కూడా మనం హిస్టరీ అంటాం. సో, ఈ రెపోలో ఓన్లీ ఫైల్ కాకుండా ఫైల్‌తో పాటు ఈ 4 థింగ్స్‌ని కూడా స్టోర్ చేస్తది. ప్లస్ కొలాబ్. కొలాబ్ ఈస్ నథింగ్ బట్ ఎ కొలాబరేషన్. ఇప్పుడు మన యొక్క రెపోని వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తేనే కదా మనకి ఆ చేంజెస్ అనేవి చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చూడడమే కాకుండా డిఫరెంట్ చేంజెస్ అనేవి చేశారు. సో,
చేసే క్యాపబిలిటీ ప్రొవైడ్ చేసేదాన్నే కొలాబరేషన్ అంటాం. సో ఇప్పుడు మన రెపో ఉంది, రెపోలో ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ మన యొక్క ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత తను పుల్ చేసుకొని మనకి ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ అందులో పుష్ చేసే ఒక ఆప్షన్ని మన గిట్‌హబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే దీన్ని మనం రెపో అంటాం. ఈ రెపో ఈ 3 కన్‌స్ట్రెయింట్స్‌ని మీట్ అవుతుంది కాబట్టి సమ్‌వాట్ యూజ్‌ఫుల్ దాన్ ద ఫోల్డర్. ఓకేనా? ఇప్పుడు సేమ్ అసలు మనం రెపోలో ఎందుకు పెట్టాలి? రెపోలో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు డైరెక్ట్‌గా మనం మెయిల్ చేయొచ్చు కదా! లేదు అనుకుంటే డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి డ్రైవ్ లింక్ షేర్ చేయొచ్చు కదా! ఇవన్నీ కూడా మనం అనుకుంటాం. కానీ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసినా, మెయిల్ చేసినా, ఏం చేసినా మీరు ఒక ఫైల్ అనేది పంపిస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫైల్ 1లో ఏబీసీ అని రాసి మీ ఫ్రెండ్‌కి పంపించారు. తను ఫైల్ 1 ఓపెన్ చేసి ఏబీసీని తీసేసి బి అని రాశారు. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్ 3కి ఈ ఫైల్ 1ని షేర్ చేసినప్పుడు ఈ ఫ్రెండ్ 3 ఏముండాలి? ఏబీసీ ఉండాలి. కానీ ఏముంది? ఏబీబీ ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్ 3కి అసలు చేంజ్ అయిందా? అవ్వలేదా తెలీదు. ఎవరు చేంజ్ చేశారో తెలీదు. అసలు చేంజ్ చేశారా? ఏం చేంజెస్ చేశారు? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదంటే మధ్యలో ఏమైనా మిస్ అయిందా? లేకపోతే ఏమైనా మోడిఫై అయిందా? వీటన్నిటిని కూడా మన ఫ్రెండ్ 3కి అసలు తెలిసే ఛాన్సెస్ అనేవి ఉండదు. ప్రతి ఒక్క చేంజ్ దగ్గర ఒక్కొక్క స్నాప్ షాట్ పడతదనమాట. అసలు స్నాప్ షాట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ దగ్గర ఉన్న ఫైల్‌లో ఏబీసీ అని రాసి ఇంకొకరికి పంపించినప్పుడు ఇక్కడొక స్నాప్‌షాట్ పడతది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫైల్‌లో ఏబీసీడీ అని రాసినప్పుడు ఇక్కడ ఇంకో స్నాప్‌షాట్ పడతది. ఇప్పుడు థర్డ్ పర్సన్ పంపించేటప్పుడు ఏబీసీడీ తీసేసి మళ్ళీ ఏబీసీ అని రాసినప్పుడు ఇక్కడ ఒక స్నాప్‌షాట్ పడతది. ఇప్పుడు ఈ స్నాప్‌షాట్స్‌లో మనం ఎలాంటి మెసేజెస్ గాని, ఎలాంటి కమెంట్స్ గాని ఏం పెట్టకుండానే ఎప్పుడు చేంజ్ అయింది, ఎలా ఉండేది, ఎలా మారింది ఇవన్నిటిని కూడా ఈ స్నాప్‌షాట్ అనేది ఒక లాగ్ కింద సేవ్ చేసుకొని పెట్టుకుంటది. సో, ఈ ఆటో సేవింగ్, రివర్ట్ బ్యాక్, ఈ అండు, ఈ చేంజెస్ అన్నిటిని మనకి చేసుకునే ఒక యాక్సెస్‌ని ఇచ్చేది ఓన్లీ గిట్‌హబ్ మాత్రమే ఇస్తాయి. సో, అందుకు మనం ఈ డ్రైవ్‌లో గాని, లేకపోతే గూగుల్ మెయిల్ ద్వారా గాని, లేకపోతే వాట్సాప్ ద్వారా గాని, లేకపోతే పెన్ డ్రైవ్ ద్వారా గాని షేర్ చేసుకోకుండా ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవన్నిటిని కూడా మనం గిట్‌హబ్ ద్వారా మనం పోస్ట్ చేసి మన యొక్క ప్రాజెక్ట్‌ని చేస్తూ ఉంటామనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! అసలు మనం గిట్ ఎందుకు వాడతాం? గిట్‌హబ్ ఎందుకు వాడతాం? అసల గిట్ అంటే ఏంటి? గిట్‌హబ్ అంటే ఏంటి? రెపో అంటే ఏంటి? హోస్ట్ అంటే ఏంటి? వీటన్నిటి మీద కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టాపిక్ ఏంటి అంటే వర్క్ ఫ్లో. గిట్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటది? ఇంటర్నల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటది? ఫ్రమ్ గిట్ వర్క్ ఫ్లో అనొచ్చు, ఆర్కిటెక్చర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో, నేనైతే వర్క్ ఫ్లో అని అంటా. సో, వర్క్ ఫ్లో అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాం. ద సేమ్ వే ఏం లేదు. సింపుల్‌గా ఒక లోకల్ ఫోల్డర్‌లో ఉన్న యొక్క ఫైల్స్‌ని ఆహ్, రిమోట్ రెపోలో పెడుతున్నాం. సో, ఈ లోకల్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్ అనేది రెపో వరకు వెళ్ళేటప్పుడు ఏ స్టేజెస్ నుంచి వెళ్తుంది? అసలు ఈ స్టేజెస్ అన్నీ కూడా ఎందుకు? ఏ స్టేజ్‌లో ఏం జరుగుతుందనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ. ఈ వర్కింగ్ డైరెక్టరీలో మన దగ్గర ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్ ఇది? లెట్స్ సే index.html అనే ఫైల్ ఉంది. వర్కింగ్ డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క సిస్టమ్‌లో మనం ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్‌లో ఇక్కడ
ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో index.html అనేది సేవ్ చేసాం. సో ఈ ప్రాజెక్ట్ అనేది మన యొక్క వర్కింగ్ డైరెక్టరీ అవుతుంది. మన యొక్క వర్కింగ్ డైరెక్టరీ ఏమైంది? ప్రాజెక్ట్. సో నెక్స్ట్ ఈ వర్కింగ్ డైరెక్టరీలో మనం ఈ index.html అనే ఫైల్ క్రియేట్ చేసాం కదా. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని రన్ చేస్తే సక్సెస్ఫుల్గా మన సిస్టంలో రన్ అయింది. రన్ అయిన తర్వాత దీన్ని మనం రిమోట్ రెపోలోకి పెట్టాలనుకున్నాం. సో మనం డైరెక్ట్ పుష్ చేయలేం కదా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వర్కింగ్ డైరెక్టరీకి ఈ రిమోట్ రెపోకి మధ్యలో ఒక 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 2 స్టేజెస్ ఏంటి అంటే ఈ వర్కింగ్ డైరెక్టరీ నుంచి మనం స్టేజింగ్ ఏరియా అని ఒకటి ఉంటుంది. స్టేజింగ్ ఏరియా అంటే ఇప్పుడు ఒక మిడిల్ స్టెప్. ఇది మిడిల్ స్టెప్. ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ గిట్కి కనెక్ట్ చేస్తేనే చేంజెస్ అనేవి ట్రాక్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏ చేంజెస్ చేసినా సరే ఎలాంటి ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ట్రాక్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మనం దాన్ని గిట్లో పెట్టాలి. సో ఇప్పుడు గిట్లో ఎలా పెడతాం ఏంటి అనేది మనం రేపు హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టేజింగ్ ఏరియాలో మీరు అంటే కంప్లీట్గా చేంజెస్ చేయకుండా చేంజెస్ని సేవ్ చేయకుండా జస్ట్ చేంజెస్ చేసి పెట్టుకుంటారు. స్టేజింగ్ ఏరియాస్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఆ ఫైల్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. చూసిన తర్వాత ఓకే ఇదంతా బాగానే ఉంది, మనం పంపించేద్దాం అని అనుకునేటప్పుడు దీన్ని మనం కమిట్ అనే ఒక కమాండ్ యూస్ చేసుకొని ఓకే కమిట్ చేసాం. కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ ద చేంజెస్ పర్మనెంట్లీ ఇన్ యువర్ లోకల్ రెపో. ఓకే ఇక్కడ ఏమవుతుంది మిడిల్ స్టేజ్లో మనం చేంజెస్ చేసి అలా పెట్టుకున్నాం, దాన్ని సేవ్ చేయలే. జస్ట్ ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో మనం అంతా టైప్ చేసి Ctrl+S నొక్కకుండా ఉంచేలాగా ఉంటుంది అనమాట. ఇట్ విల్ గోస్ టు లోకల్ రెపో. ఈ లోకల్ రెపోలో పర్మనెంట్ చేంజ్ అనేది అవుతుంది అనమాట. ఎవరైనా మీ రెపోలోకి ఎంటర్ అయ్యి దాన్ని చూడగలుగుతారా అంటే చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే బికాస్ మీరు దాన్ని ఇంకా గిట్లో హోస్ట్ చేయలేదు, గిట్కి పుష్ చేయలేదు. పుష్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి మనం రిమోట్ రెపోలోకి పుష్ చేస్తాం. రిమోట్ రెపోలోకి పుష్ చేస్తాం విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ గిట్హబ్. ఓకే ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు పుష్ అనే కమాండ్ యూజ్ చేసి మనం రిమోట్ రెపోలోకి పుష్ చేస్తున్నాం. ఇప్పుడు రిమోట్ రెపోలోకి పుష్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ యాజ్ మనం బిఫోర్ చెప్పుకున్నట్టుగా రిమోట్ రెపోలో ఉంది కాబట్టి అది క్లౌడ్లో ఉంది. క్లౌడ్లో ఉంది కాబట్టి మీరు ఆ యొక్క ఫైల్ యొక్క లింక్ ఐ మీన్ ఆ యొక్క యూఆర్ఎల్ మీరు ఎవరికైనా సరే షేర్ చేసుకొని సింపుల్గా మీరు పెట్టిన ఫైల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఓపెన్ చేసి చూసుకునే యొక్క క్యాపబిలిటీ మీరు క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. సో అందుకు దాన్ని రిమోట్ రెపో అంటాం విచ్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గిట్ అండ్ గిట్హబ్ అండ్ ద వర్క్ ఫ్లో. మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేశారు, దాన్ని చేంజెస్ చేశారు, అది వర్కింగ్ డైరెక్టరీ. దాని తర్వాత దాన్ని మనం యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి స్టేజింగ్ ఏరియాలో పెట్టాం. అంటే సేవ్ చేయలే, జస్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఓకే అంటే ఇంకా ఫైనలైజ్ చేయకన్నా ముందు మనం పెట్టుకుంటాం కదా దాన్ని. సో ఇప్పుడు మనం ఆ స్టేజింగ్ ఏరియాలో పెట్టి దాన్ని మనం వెరిఫై చేస్తాం, చెక్ చేస్తాం. మనకు అంతా నచ్చింది అనుకుంటే అప్పుడు మనం కమిట్ యూజ్ చేసుకొని స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రెపోలోకి పెట్టుకుంటాం. అంటే ఏంటి పర్మనెంట్గా చేంజెస్ అన్నీ అయిపోయి ఇంక ఎలాంటి చేంజెస్ చేయడానికి లేదు, దాన్ని డైరెక్ట్గా పుష్ చేసేయచ్చు, ఇంక ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రిమోట్ రెపోలోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? మనం పుష్ చేసిన తర్వాత వెళ్తుంది. ఇప్పుడు రిమోట్ రెపోలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లౌడ్ కాబట్టి ఆబ్వియస్లీ అందరం యూజ్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇట్ విల్ స్టార్ట్ ట్రాకింగ్ ఆల్ ద చేంజెస్ అండ్ ఆల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గిట్ అండ్ గిట్హబ్. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒకసారి మొత్తం అంతా ఏం నేర్చుకున్నాం, ఏం చూసాం అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ గిట్ అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటి, గిట్ వల్ల యూజ్ ఏంటి, గిట్హబ్ వల్ల యూజ్ ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, నెక్స్ట్ గిట్లో సిఎల్ఐ మాత్రమే ఉంటుందా, జిఐ కూడా ఉంటుందా అనే దానికి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ థింగ్ హోస్టింగ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ గిట్ యొక్క వర్క్ ఫ్లో, ఇవన్నీ కూడా మనం చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తామంటే గిట్ యొక్క అకౌంట్ సెటప్. నెక్స్ట్ థింగ్ గిట్కి మనం గిట్ బ్యాష్ అనే ఒక టూల్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, ఆ గిట్ బ్యాష్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి,
ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియో నుంచి కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, కమాండ్స్ వాళ్ళ యూజ్ ఏంటి, కమాండ్స్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ కమాండ్స్ డెమాన్‌స్ట్రేషన్ కూడా మనం థర్డ్ వీడియో నుంచి చూద్దాం. మోస్ట్‌లీ డే 3, డే 4, డే 5 ఈ 3 కూడా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఆ కమాండ్స్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే ఉంటది. సో, రేపటి వీడియోకి మాత్రం మీరు ఒక ల్యాప్‌టాప్ మాత్రం రెడీగా పెట్టుకోండి. మీరు నేను చేస్తునేటప్పుడు ప్యారలల్‌గా అక్కడ ఫాలో అయితే చేస్తే మంచిగా ఉంటది. క్లియర్‌గా అయిపోతది. జస్ట్ ఒక 24 అవర్స్ డేలో ఒక 24 మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే 5 డేస్‌లో మీకు ఈజీగా గిట్ అంటే ఏంటో అర్థమైపోతది. గిట్‌ని మీరు చాలా సింపుల్‌గా మీరు యూజ్ చేయొచ్చు. మేబీ మీకు ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో గాని హెల్ప్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.